అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా నినాదంతో ఆంధ్రజ్యోతి చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ఆంధ్రజ్యోతి మార్గం చూపింది. విశాఖ, గాజువాక, తిరుమల నగర్లోని పలు సమస్యలను గుర్తించిన ఆంధ్రజ్యోతి అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆ సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేసింది. ఈ నేపథ్యంలో విశాఖ, తిరుమల నగర్లో అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. తిరుమల నగర్లో జనవరిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య తెలిపారు. కాలుష్య సమస్య పరిష్కారమైందని, డంపింగ్ యార్డు మూతపడిందని, 14 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం జరిగిందన్నారు. అక్షరం అండగా పరిష్కారమే అజెండాగా కార్యక్రమానికి సహకరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సహా అధికారులకు ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు. అక్షరమే అండగా పరిష్కారమే ఎజెండాగా విజయోత్సవ సభకు విచ్చేసిన తిరుమల నగర్ 8th వార్డు ప్రాంత వాసులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు నమస్కారం. పత్రికలు సాధారణంగా ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లడం వరకే పరిమితం అవుతుంటాయి. అయితే అంతటితో సరిపెట్టకుండా అవి పరిష్కారం అయ్యేలా చూడాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో ఆంధ్రజ్యోతి ఈ అక్షర అండగా పరిష్కార ఎజెండాగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఏడాది జనవరి నెలలో సదస్సులు నిర్వహించడం జరిగాయి. అందులో భాగంగానే విశాఖ జిల్లాలో ఈ ప్రాంతంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు స్థానికులు ప్రస్తావించిన సమస్యల్లో 80% వరకు పరిష్కారం అయ్యాయి. మిగిలినవి కూడా ప్రాసెస్ లోనే ఉన్నాయి. ప్రధానంగా తిరుమల నగర్ వాసులకు ఎంతో కాలంగా వేధిస్తున్న కాలుష్య సమస్యలు పరిష్కారం అయ్యింది. అనధికారికంగా నడుస్తున్న డంపింగ్ యార్డ్ మూతపడింది. అక్కడ ఖాళీ స్థలం చుట్టూ సుమారు 14 లక్షలతో ప్రహరీ గోడ నిర్మించారు. అలాగే తిరుమల నగర్ విద్యుత్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారం నిమిత్తం కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. పార్కుల్లో ఆగడాలను నియంత్రించేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనువుగా స్థలాన్ని చదును చేశారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. ఇంకా ఆర్టీసీ బస్సు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు ఆ రోజు స్థానికులు చెప్పారు. అందుకే ఈరోజు ఉదయం బస్సును ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత సమస్య పరిష్కారానికి కృషి చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, స్థానిక కార్పొరేటర్ బొండా జగన్ గారికి, ఐలా కమిషనర్ గారికి, ఆర్టీసీ ఆర్ఎం గారికి, జీవీఎంసీ, పోలీసులు, ఈపీడీసీఎల్, రెవెన్యూ విభాగాల వారికి ఆంధ్రజ్యోతి తరపున కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఆంధ్రజ్యోతి ముందుకు సాగుతుంది. అందుకు తగిన సహకారం అందించాలని, సమస్య పరిష్కారంలో భాగస్వాములు కావాలని ప్రజాప్రతినిధులు, అధికారులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రజ్యోతి వినూత్న కార్యక్రమం చేపట్టిందని, ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వానికి ప్రజల సమస్యలు తెలిపి వాటి పరిష్కారం దిశగా ఆంధ్రజ్యోతి పనిచేసిందని కొనియాడారు. మరి ఈరోజు అక్షరమే అండగా అభివృద్ధి అజెండాగా మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి వేమూరి రాధాకృష్ణ గారు, పెద్దలు, గౌరవనీయులు, వాళ్ళ అబ్బాయి గారు అయినటువంటి వేమూరి ఆదిత్య గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, వారు తగినటువంటి స్థాయిలో ప్రజల పక్షాన్ని నుంచోవాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈరోజు వేమూరి ఆదిత్య గారి కోసం చెప్పాలంటే ఆంధ్రజ్యోతి పేపర్ కోసం చెప్పాలి, ఏబిఎన్ టీవీ కోసం చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండి
ధైర్యంగా నిజాలు ప్రజలకు తెలిసే విధంగా ఎన్నో సంవత్సరాలుగా వారు మరి ఇది ప్రజలకి పక్షాన ఉండి వారు ప్రజాసేవ చేస్తున్నారు.